చిన్నపిల్లల్లో వినికిడి లోపం ఉంది అని ఏ పరీక్షలు చేసి గుర్తిస్తాము డాక్టర్ గారు? సో చిన్నపిల్లలు మనకి నోటితో చెప్పలేరు కాబట్టి వాళ్ళకి మనం పరీక్షలు చేసి వాళ్ళకి వినికిడి లోపాన్ని మనం గుర్తిస్తాం. అందులో మనం ముఖ్యంగా ఉపయోగించే 3 పరీక్షలు, ఒకటి ఆడియోమెట్రీ, రెండవది ఓఏఈ, మూడవది బెరా. సో ఈ పరీక్షలను చేయడం వల్ల మనం గుర్తించవచ్చు. సో దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా పుట్టిన పిల్లవాళ్ళు మొదటి నెల లోపల ఓఈ అనే ఆ టెస్ట్ని మనం చేయించాలి. అందులో కనుక పిల్లలు పాస్ అయితే వాళ్ళ హీరింగ్ నార్మల్గా ఉన్నట్టు, వాళ్ళకి ఇంకా వేరే ఏ టెస్ట్ అవసరం లేదు. ఒకవేళ అప్పుడు ఆ టెస్ట్లో ఫెయిల్ కనుక అయితే తిరిగి టెస్ట్ని 3వ నెలలో రిపీట్ చేయాలి. సో రిపీట్ చేసినప్పుడు ఓఈతో పాటు బెరా అనే టెస్ట్ని కూడా మళ్ళీ చేస్తాం. సో అందులో కనుక ఒకవేళ పిల్లలు పాస్ అయ్యారు అంటే వాళ్ళకి వేరే ఏ టెస్ట్ అవసరం లేదు. ఒకవేళ అందులో బెరా అనే ఆ టెస్ట్లో వాళ్ళు కనుక ఫెయిల్ అయ్యారు, హీరింగ్ అనేది సరిగ్గా లేదు అనేది కనుక వచ్చింది అంటే వాళ్ళు 6వ నెల నుంచి ఖచ్చితంగా మెషిన్ అనేది హీరింగ్ ఎయిడ్ని పెట్టుకొని మనం వినికిడి కోసం ప్రయత్నించాలి. ఇంప్రూవ్మెంట్ కనుక లేదు అనుకుంటే ఎంత వీలైతే అంత త్వరగా 1 సంవత్సరం నిండిన తర్వాత ఆపరేషన్ వెళ్ళాల్సి వస్తుంది. సో వినికిడి మెషిన్ అనేది జనరల్గా మనం మ్యాక్సిమం 3 నెలల పాటు ఇస్తాం పిల్లలకి. సో ఆ 3 నెలల పాటు వాళ్ళకి వినికిడి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ రెగ్యులర్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ సోషల్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి అనే దాన్ని మనం గమనిస్తాం. సో ఈ 3 నెలల్లో కనుక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వస్తుంది అంటే హీరింగ్ ఎయిడ్స్ని మనం కొన్ని నెలల పాటు కంటిన్యూ చేయవచ్చు. కానీ ఈ 3 నెలల్లో వాళ్ళకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, అసలు వాళ్ళకి వినపడడం కూడా సరిగ్గా లేదు, స్పందన అనేది సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళకి వెంటనే ఇంప్లాంట్ సర్జరీని మనం రికమెండ్ చేస్తాం.